హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఉసిరికాయ అండ్ పండు మిరపకాయల కాంబినేషన్లో పచ్చడి అండి. ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఎన్నో కారంతోనే పెట్టుకుంటాం కదా, కానీ ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ కూడా. మీరు కనుక ఒకసారి ఈ పచ్చడి అనేది ట్రై చేస్తే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మరి నేను కేజీ పండు మిరపకాయలు అండ్ అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. దాని తగ్గట్టుగానే మీకు మెజర్మెంట్స్ అనేది చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోండి. మెంతులు అనేవి త్వరగా వేగవు కాబట్టి ముందుగా నేను మెంతుల్ని వేసుకున్నాను. మెంతులు వేగిన తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. మెంతుల కంటే జీలకర్ర కొంచెం త్వరగా వేగుతుంది కాబట్టి అందుకని సెకండ్ స్టెప్ లాగా వేసాను. 1 నిమిషం పాటు ఈ జీలకర్రను కూడా వేయించుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని అందులోనే 1 టీ స్పూన్ ఆవాలని కూడా వేయించుకోవాలి. ఆవాలు అనేవి త్వరగా వేగుతాయి కాబట్టి చివరిగా వేస్తున్నానండి. ఈ ఆవాలని కూడా 1 నిమిషం పాటు వేయించుకొని దించేసుకోండి. కేజీ పండు మిరపకాయలు తీసుకొని తొడాలు తీసుకొని శుభ్రంగా తుడిచేసుకోండి. ఈ పండు మిరపకాయలను ఎప్పుడైనా తుడుచుకోవాలండి. కడిగేసి అందులో వాటర్ చేరి పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది, అందుకని ఎప్పుడైనా తుడుచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అందులోకి 100 గ్రాములు ఉప్పు, కల్లుప్పు తీసుకోండి. అందులోనే 100 గ్రాములు చింతపండు, 3 వెల్లుల్లికాయలు, వీటిని పండు మిరపకాయల్ని ముందుగా వేయించుకున్నాం కదా, ఈ మొత్తాన్ని వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా మిక్సీలో రుబ్బుకోండి. ఇప్పుడు అర కేజీ ఉసిరికాయల్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాం కదా, అర కేజీ ఉసిరికాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని అందులోనే 1 కప్పు ఆయిల్ ని వేసుకోండి. పర్టికులర్ గా ఈ ఆయిలే వేయాలి, ఆయిలే వేయాలని ఏం లేదండి. మా ఇంట్లో ఏ ఆయిల్ ని వాడుకుంటామో అదే ఆయిల్ ని వేసుకోండి. ఈ కప్పు వెయిట్ ఎంత అంటే 1/4 కేజీ అండి. నేను ఉసిరికాయలు వేయించుకోవడానికి 1/4 కేజీ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం తుడిచి పక్కన పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, అందులో వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ ఉండండి. గంట తర్వాత ఉసిరికాయలు అనేవి మగ్గాయో లేదో అనేది ఒకసారి చూసుకుందాం. ఫోర్క్ సహాయంతో ఈ విధంగా ఉసిరికాయను గుచ్చితే అందులోకి దిగాలండి. అప్పుడు ఉసిరికాయ అనేది పూర్తిగా మగ్గిపోయినట్టు. మీకు ఉసిరికాయలు అనేవి కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే మరలా 2 నిమిషాల పాటు అలా వదిలేయండి, అప్పుడు మెత్తగా ఉడికిపోతాయి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో అరకప్పు ఆయిల్ ని వేసుకోండి. అరకప్పు ఆయిల్ ఎంత అంటే 100 గ్రాములు అండి. ఆ 100 గ్రాముల ఆయిల్ ని అందులో వేసుకోండి. మనకి కేజీన్నరకి పచ్చడికి 350 గ్రాములు ఆయిల్ అనేది పట్టిందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి 1 నిమిషం పాటు. ఈ ఆవాలు జీలకర్ర అనేది బాగా చిట్పట్లాడేంత వరకు వేయించుకోండి 1 నిమిషం పాటు. అందులోనే 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి. ఒక 3 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పండు మిరపకాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు అందులో వేసుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. అందులోని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఉప్పు అనేది సరిపోయిందో లేదో అనేది ఒకసారి చూసుకుందాం. నేను తీసుకున్న ఉసిరికాయలకి పండు మిరపకాయలకి మొత్తానికి నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి, ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు. నేను చెప్పిన కొలతలు యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా వేసుకోండి, మీకు అంతే పర్ఫెక్ట్ కుదురుతుంది. మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే దాన్ని డబల్ క్వాంటిటీ వేసుకోండి, తక్కువ చేసుకోవాలనుకుంటే దాని తగ్గట్టుగానే వేసుకోండి. ఈ మొత్తాన్ని చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక ఎయిటెడ్ కంటైనర్ స్టోర్ లో వేసుకొని సంవత్సరం పాటైనా నిల్వ ఉంచుకోవచ్చండి. ఒకవేళ ఉసిరికాయలు అయిపోయినా కూడా పండు మిరపకాయలు పచ్చడి ఉంది కదా, అది వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది పచ్చడి అనేది. అస్సలు వేస్ట్ కాదండి ఈ పచ్చడి అనేది. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.